తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా సేవలు అందించిన వీరేంద్రబాబు జలదంకి మండలానికి బదిలీ కావడంతో ఆయనకు పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో పలువురు నాయకులు మాట్లాడుతూ ఎస్ఐ వీరేంద్రబాబు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ క్రమశిక్షణతో విధులు నిర్వహించారని ప్రశంసించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన చూపిన నిబద్ధత అభినందనీయమని పేర్కొంటూ జలదంకి మండలంలో కూడా అదే సేవాభావంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఎస్ఐ వీరేంద్రబాబు మాట్లాడుతూ తోటపల్లి గూడూరు ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది తనకు అందించిన సహకారాన్ని జీవితాంతం మరువలేనని అన్నారు. విధి నిర్వహణలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం ముగింపులో ఎస్ఐ వీరేంద్రబాబును శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వచ్చే ముందు కూడా అందరూ ఆడికింటికి వెళ్తున్నాం, మనకి చిన్నప్పుడు చెప్తా ఉంటారు కదా, పులి కథ, పులి బోన్లోకి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాం ఆడికి, ఆ నియోజకవర్గానికి అని అందరూ ఆఫీసర్లతో అందరూ చెప్తూ ఉండేవాళ్ళు. అంటే ఇక్కడ ప్రతిపక్షము, పాలకపక్షం రెండు కొంచెం యాక్టివ్గా ఉంటాయి కాబట్టి అట్లా చెప్తూ ఉండేవాళ్ళు, వేరే ఉద్దేశం ఏం లేదు. పోలీసులు ఏంటంటే రెండు దగ్గర ప్రతిపక్షం, పాలకపక్షం ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్నప్పుడు చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్తూ ఉండేవాళ్ళు. అయినా సరే వచ్చిన తర్వాత 2 years ఆల్మోస్ట్ ఆల్ 2 years కంప్లీట్ చేసుకున్నాము. దానికి యొక్క ముఖ్య కారణం ఏంటంటే మెయిన్ మా డిఎస్పీ గారు ఘట్టంనేని శ్రీనివాసరావు సార్ ఏదన్నటువంటి ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నాడు, ఈ నియోజకవర్గంలో ఈ పోర్ట్ సర్కిల్లో సిఏగా చేస్తున్నాడు కాబట్టి సార్ ఎప్పుడైనా సరే ఏ సలహా అయినా సరే సార్ చెప్తూ ఉండేవాడు ఏ విధంగా చేసుకోవాలని. సార్ సలహాలు సూచనలు చేసుకొని ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు సార్ ఫోన్ చేస్తే ఈ విధంగా చేసుకోవాలా అంటే ఆ విధంగా చేసుకున్నాం కాబట్టి 2 yearsలో కూడా ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ మేజర్ ఇష్యూస్ ఏం లేకుండా చేసుకున్నాం. అదేవిధంగా అప్పుడున్నటువంటి నాయక్ సిఏ గారు అదేవిధంగా సహాయ సహకారాలు అందించాడు. ఇప్పుడున్నటువంటి రఘుబాబు సార్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఏదైనా సరే ఎప్పుడు ఫోన్ చేసినా కూడా సలహా ఇవ్వటము, మాకే ఫ్రీ హ్యాండ్ ఇవ్వటము, దాన్ని మేమేమైనా చేసినా దాన్ని సపోర్ట్ చేయటము, ఏదైనా మేము పొరపాటు చేసినా కూడా దాన్ని కవర్ చేసుకోవటం, ఇవన్నీ సార్ దగ్గర నేర్చుకున్నాం, రఘుబాబు సార్ దగ్గర. ఈ విధంగా చేసాం కాబట్టి ఆఫీసర్లో సపోర్ట్ ఉంది. అదేవిధంగా మండల ప్రజలు, నాయకులు సురేంద్ర అన్న కానీ, బాబిరెడ్డి కానీ, మెయిన్ మన ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా మనకు సహాయ సహకారాలు అందించారు. ఇప్పుడు నాకు ఏదైతే సహాయ సహకారాలు అందించారో అదేవిధంగా కొత్తగా వచ్చిన గోపి గారికి కూడా మన మండల నాయకులు కానీ, ప్రజలు కానీ, మా ఆఫీసర్స్ కూడా, మా స్టాఫ్ కూడా, సిబ్బంది అందరూ కూడా సహాయ సహకారాలు అందించి అతని టెన్యూర్ కూడా 2 years లేదా 3 years కంప్లీట్ చేసుకొని ఇక్కడి నుంచి హ్యాపీగా పంపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ల్యాండ్ ఆర్డర్ విషయంలో మంచిగా సేవలు అందించి బదిలీపై జలదంకి వెళ్తున్నటువంటి టీపీ గూడ ఎస్ఐ వీరేంద్రబాబు సార్ గారికి అందరికీ నా నమస్కారాలు. సో అధికారులు చాలామంది పనిచేస్తుంటారు, బదిలీ అనేది సర్వసాధారణం. కానీ ఇక్కడ నేను రాగానే సార్ గురించి చాలా సౌమ్యుడు, చాలా సున్నితమైన వ్యక్తి, చాలా అన్ని విషయాల్లో చాలా న్యూట్రల్గా, అన్ని విధాలుగా చాలా స్మూత్గా పనిచేస్తారనేటువంటి ఒక టాక్ చాలా బాగుంది. ఈయన స్మూత్గా పోయాడు కాబట్టి ఈయన మనకి ఇబ్బందులు. ఆయన 2 years అట్టా కంటిన్యూ చేశాడు. తర్వాత మన గోపి వచ్చాడు, 2 years ఆయన కూడా సదరంగా చేసుకొని మన ఎమ్మెల్యే దగ్గర ఏ పార్టీ అయినా కూడా మన పార్టీ అయినా ఎవరి పార్టీ అన్యాయంగా అయితే చేయమన్నాడు. ఎట్లా న్యాయం ఉంటే అటు చేయమంటాడు. అదేం ఇబ్బందిలే వచ్చిన ఎస్ఐకి కానీ, ముందు వచ్చిన పాత ఎస్ఐకి కానీ. అందుకని అందరినీ కలుపుకొని పోవాలి, గోపి కూడా అందరినీ కలుపుకొని పోతాడని సెలవు తీసుకున్నాను. జనరల్గా మా మండలం సాధ్యమైనంత వరకు పీస్ఫుల్ మండలం, పెద్ద వివాదాలు గందరగోళాలు ఉండేటువంటిది కాదు. కాకపోతే మా ఇక్కడున్న అంతకుముందు ఉన్నటువంటి వీరేంద్ర బాబు గారు కూడా ఆయన స్మూత్గా అందరికీ ఇబ్బందులు లేకుండా మనోళ్ళు ఎవరు వచ్చినా కూడా అందరినీ గౌరవిస్తూ ఆయన అందరికీ మంచి పనులు చేయటం జరిగింది. అది ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మా నాయకుల ప్రజెన్సే దానికి తార్కాణం. ఎందుకంటే ఆయన వెళ్తున్నారు అని అంటే ఒకసారి మనం ఒక సన్మాన సభ ఈ కృష్ణపట్నం సర్కిల్లో ఉన్న 3 పోలీస్ స్టేషన్స్లో ఒకటి ముత్తుకూరు, 2 కృష్ణపట్నం పోర్ట్, 3వది మీది తోటపల్లి గూడూరు. ఇప్పుడున్న టీము ఎస్ఐస్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు కూడా చాలా మంచి టీము, ముగ్గురు కూడా చాలా చక్కగా పనిచేసుకునే ఎస్ఐస్ ఉన్నారు. ముగ్గురు కూడా మూడు బ్యాచ్లకు చెందిన ఒకరు సీనియర్ శ్రీనివాసరెడ్డి సీనియర్ ఉన్న ముగ్గురులో 2012 బ్యాచ్, వీరేంద్ర 14 బ్యాచ్, ఇప్పుడు ముత్తుకూరు ఎస్ఐ గారు కొండారెడ్డి గారు
2018 బ్యాచ్. సో ముగ్గురు కూడా ఒక టీం వర్క్ బాగా సెట్ అయింది. వీరేంద్ర ఇక్కడ 2 సంవత్సరాలు చాలా సక్సెస్ఫుల్గా పని చేసుకొని వెళ్ళడం అనేది సంతోషం. కాకపోతే ఇంకొంతకాలం ఉండుంటే బాగుండేది అనేది నా పర్సనల్ ఉద్దేశము. సో ఓకే, పోలీసులో ఏదైతే ఒక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరం డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో కాల పరిమితి, అది సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుని వెళ్తున్నారు కాబట్టి అంతకు మించి ఆనందం సంతోషం మనకేం లేదు. మీ అందరిని చూస్తుంటేనే ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే పోలీసులు పిలిచినప్పుడు ఏదైనా ఒక సభ పెట్టాలి లేదా ఇంకోటి పెట్టాలంటే వెనకడిగేస్తారు. మిగతా ఉద్యోగస్తులందరితో కూడా ఏదో ఒక వాళ్ళకి అవసరమో లాభమో ఏదో ఒకటి ఉంటుంది, కానీ పోలీసులతో అంటేనే కొంచెం ఇదిగా ఉంటుంది. మీరందరూ ఇంత చెప్పకముందే ఇంతమంది మీరు ఫాలో అయ్యి వచ్చారంటే ఎస్ఐ గారి మీద మీకు ఎంత అభిమానం ఉందో, ఎస్ఐ గారు ఇక్కడ ఎలా పని చేస్తున్నారంటే మళ్ళీ దానికి సపరేట్గా మేము ఇలా చేశారు అలా చేశారు అనేది చెప్పలేదు. లాఠీ గురించి ఇందాక మన పెద్దలందరూ మాట్లాడారు. లాఠీ అంటే కర్ర పట్టుకొని అందరినీ కొట్టడం కాదు. లాఠీ అనేది లా అండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేయాలి, ఏమి చేస్తే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవుతుందో అది చేస్తేనే సక్సెస్ఫుల్ ఆఫీసర్ అన్నమాట. అది మన వీరేంద్ర బాబు గారు 2 సంవత్సరాల్లో చేసి చూపించారు. ఎక్కడ కూడా మీరు ఒకసారి గమనించండి, మన మిగతా మండలాల్లోనూ చుట్టుపక్కల ఏరియాల్లోనూ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చాలా వచ్చాయి. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినప్పుడు మన మండలంలో ఈ 2 ఇయర్స్లో నేను గమనించిన, నేను ఎస్బీలో చేశాను. ఏదైనా రిపోర్ట్ వస్తే మాకు రిపోర్ట్స్ వస్తూ ఉండేది అన్నమాట. మనకి ఇక్కడి నుంచి తోటపల్లిగూడు నుంచి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా ఈ 2 సంవత్సరాలు ఏం రాలేదు. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాలేదంటే ఏంది, లా అండ్ ఆర్డర్ని అంత చక్కగా మన వీరేంద్ర బాబు గారు కంట్రోల్ చేస్తారు. మన ఎస్ఐ గారు లాఠీ తీయకుండానే 2 సంవత్సరాలు డ్యూటీ చేసి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడే వాళ్ళు నా నలుగురు సెంట్లు ఎక్కించుకున్నా చెప్తా ఉన్నాడు. అయితే ఎస్ఐ గారికి మండలంలో అందరితో మంచి పేరుతో ఈ తోటపల్లిగూడూరులో పవర్ఫుల్ ఉండే ఎస్ఐ పనికిరాడు నాకు తెలిసినంత వరకు. అంటే చెప్పొచ్చో చెప్పకూడదు, అంటే పోతూ ఉండాలి, బ్యాలెన్స్గా పోతూ ఉండాలి. పవర్ ఉంటే ఒక ఇబ్బంది, లేకపోతే ఒక ఇబ్బంది. ఇక్కడ శ్రీనివాసరావు బాగా చేశాడు. ఇప్పుడు 5th టౌన్ ఉండే సిఐ గారు ఇక్కడ ఎస్ఐగా పనిచేశాడు. బాగా టెర్రర్గా బాగానే చేశాడు. ఆయన కూడా ఆయన ఒక విధంగా చేశాడు, ఈయన వచ్చి స్మూత్గా చేశాడు. ఏదైనా కూడా ప్రజలతో సంబంధాలు ఉండాలి. పోలీసులు అంటే ఒక విధంగా ఆ స్టేషన్కి పోవాలంటే భయం కాకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయాలా. ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్లో వీరేంద్ర ఈ మండలంలో సక్సెస్ అయ్యాడని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అంటే కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి, దాన్ని తట్టుకోలేక ఇబ్బంది పడే షాక్ అది. 3వది హెల్త్ షాక్. పాపం ఎస్వి కృష్ణకాంత్ గారు కూడా ఆయన ఇది ఒత్తిడి తట్టుకోలేక అనారోగ్యంతో పోయారు. అట్లా మా డిపార్ట్మెంట్లో ఆ విధంగా ఉంటుంది మాకు. కానీ మీరు కొన్ని అర్థం చేసుకోవాలి. కానీ ఎస్ఐ గారు బ్రహ్మాండంగా పిడుగుపడ్డా కానీ ఏంది పక్కన ఆగు రాలిందంటాడు. అంత నిశ్చలమైన మనసు. పిడుగు పడింది అనుకోడు, ఆకు రాలిందయ్యా, ఏం కాలేదు కదా. మంచివాడు, సౌమ్యుడు. ఆయన పాపం 2 సంవత్సరాలు చేశాడు. పోవడం కొద్దిగా మాకు కూడా బాధగా ఉంది. అయినా కానీ బదిలీపైపోవడం సహజము. కాబట్టి ఎస్ఐ గారికి మంచి ఆరోగ్యాలు ఇచ్చి మంచి పేరు తెచ్చుకొని అక్కడి నుంచి ప్రమోషన్తో మళ్ళీ మన నియోజకవర్గానికి రావాలని కోరుకుంటూ. వీరేంద్ర బాబు 2015 బ్యాచ్కి చెందినటువంటి సబ్ ఇన్స్పెక్టర్. గతంలో ఎక్కడ పనిచేసినప్పటికీ కూడా అతని యొక్క పూర్తి టెన్యూర్ చేసినటువంటి సబ్ ఇన్స్పెక్టర్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి కొద్దిమంది సబ్ ఇన్స్పెక్టర్లో వీరేంద్ర బాబు ఒకళ్ళు. ఎక్కడ పనిచేసినా కానీ మినిమం 2.5-3 సంవత్సరాల కాల పరిధి వరకు అక్కడ ఉండేటువంటి ప్రజలతోటి కానీ నాయకులతోటి కానీ సిబ్బందితో కానీ ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరినీ సమానత్వంతో దాంట్లో ఉండేటువంటి న్యాయ స్వభావాన్ని దృష్టిలో ఉంచుకొని సమన్యాయం చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలగకుండా చేసుకుంటున్నాడు. కాబట్టి అతని యొక్క పూర్తి టెన్యూర్ను అక్కడ చేయగలుగుతున్నాడు. అందులో ఇప్పుడు చెప్పారు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా లాఠీ పట్టడం అని. లాఠీ పట్టడం అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏ విధంగా ఉంది, ఎలా ఉన్నాయి పరిస్థితులు అనేది మా అందరికన్నా మా ఎదురుగా కూర్చున్నటువంటి మీ అందరికీ తెలుసు. ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ చట్టాలను మనం ఏ విధంగా వినియోగించుకొని
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి యొక్క పూర్తికాలం సర్వీసు. మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది, మీ ప్రతి కలను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.